బాగానే మాట్లాడారు వాళ్ళైతే. ఇంటికి తాళం వేస్తాము అది ఇది అని చెప్పి బాగానే మాట్లాడారు. ఇంటికి తాళం వేస్తారా? అరే మీ గొద్దలు దమ్మురా, ఇదే అంటున్నా నేను. ఇల్లునైతే నేను చెప్తున్నా, గ్రానైట్ పెట్టి లేపేస్తాను అయితే ఇల్లుని. మనం ఏది చెప్పినా కానీ వింటాడు, చేస్తాడు. అది నీ అల్లుడు వింటాడేమో, నేనైతే వినను. ఏ మగాడు వచ్చి తాళం వేస్తాడు ఏంటి? నేను చూస్తాను. దాని తర్వాత మీరు కనుక నాలా పాత గోపిని చూడకపోతే నేను మా అయ్యకే పొట్ల. చూడు, నువ్వు కనుక నాలా పాత గోపిని చూడాలి అనుకుంటే సైరా. ఇవాళేమో నువ్వు మాట్లాడటం నీకు అవ్వక ఇప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడిస్తావా? రూపాయి బీ కట్ట, రూపాయి కూడా కట్టను. నా చెవు దాకా వచ్చినప్పుడే దానికి నేను ఇంత రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇల్లు లాగేస్తాం, ఇంటికి తాళం వేస్తాం. ఆ ఇల్లు మా నాన్నది. నా ఇంటి మీద కన్నేసిన ప్రతి ఒక్కడికి వర్తించేది ఇది. నేను చెప్తున్నా, ఇది అస్సలు కరెక్ట్ కాదు. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. దిస్ ఈజ్ గోపినాథ్ ఫ్యామిలీ 03. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఇవాళ అయితే ఇందాకైతే ఒక కాల్ అయితే నాకు రావడం జరిగింది. సో మా రిలేటివ్స్ నుంచి. సో వాళ్ళైతే నేను వాళ్ళ దగ్గర అమౌంట్ అయితే తీసుకున్నాను. సో వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నప్పుడు చాలా బాగానే మాట్లాడారు వాళ్ళైతే. ఇంటికి తాళం వేస్తాము అది ఇది అని చెప్పి బాగానే మాట్లాడారు. సో నేనైతే ఒకటే అన్నా, నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేస్తాను. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేసి మాట్లాడతాను. ఇప్పుడైతే నేను కొంచెం బిజీలో ఉన్నాను, నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటే, లేదు నీకు ఇవాళకే ఇచ్చి టైం అయిపోయింది అనేసి అని అన్నారు. సో ఓకే అండి, టైం అయిపోయింది కదా. నేనేమన్నా సరే ఆగు 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 అనేసి అని అన్నా. నేను అంటున్నాను కదా నేనైతే ఇది పర్టికులర్గా నేను నీకే పెడుతున్నాను. నువ్వు నాకేమైనా ఉంటే ఫస్ట్ నువ్వు నాకు చెప్పాలి. అరే నువ్వు ఫ్రీగా ఉన్నావా లేదా అని నువ్వు నన్ను ఫస్ట్ అడిగేది. నేను నీకు చెప్పేవాడిని. నువ్వు డైరెక్ట్ ఫోన్ చేసి నువ్వు సీదా అక్కడికి వెళ్ళిపోయి ఫోన్ చేసి నువ్వు ఇలా గేమింగ్ అలా ఆడటం నీకైతే చాలా రాంగ్ రైట్. అయితే నేను అంటున్నాను కదా, చాలా అంటే చాలా రాంగు. అండ్ ఇంకోటి ఏంటి ఏమంటున్నారు, ఇంటికి తాళం వేస్తారా? అరే మీ గొద్దలు దమ్మురా, ఇదే అంటున్నా నేను. ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే ఏదైతే చేస్తాడో, తాళం వేసుకుంటాడో, ఏదన్నా వేసుకోమను. నేను అంటున్నాను కదా, ఇల్లునైతే నేను చెప్తున్నా, గ్రానైట్ పెట్టి లేపేస్తాను అయితే ఇల్లుని. అసలు నేను ఇప్పుడు దాకా అనుకున్నా పబ్లిక్లో, ఇప్పుడు దాకా నేను పెట్టకూడదు అని అనుకున్నాను. ఇప్పుడైతే నేను పబ్లిక్లో పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే, ఎరా నీ ఊడిగమారా ఇల్లు, నీ ఊడిగమా అంటున్నా. నీ కిందే ఉన్నా అదే ఉన్నా ఇదా నీ సత్తు, అది నీ సత్తు కాదు కదా. అప్పుడు ఎలారా లెగుస్తే ఇల్లు వాళ్ళు చేసుకుంటాం. అంటే నేను ఇది అంటున్నాను, ఇది నా రిలేటివ్స్కి చెప్తున్నా. ఎవడైతే ఆ ఇంటి మీద అధికారం చేసి పెత్తనాన్ని చలాయించాలనుకుంటున్నాడో ఒక్కొక్కరికి చెప్తున్నా నేను, బల్బులు పగిలిపోతే గులాబ్ జాములు అయితే గలగలాడిపోతాయి. నేను చెప్తున్నా. చూస్తుంటే ఆట బొమ్మలాగున్నారు, ఆడిస్తే ఆడదాం. మనం ఏది చెప్పినా కానీ వింటాడు, చేస్తాడు. అది నీ అల్లుడు వింటాడేమో, నేనైతే వినను. చెప్తున్నాను కదా, నీ అల్లుడు వింటాడేమో. నీ అల్లుడు అంటే నీకు సొత్తు కాబట్టి వాడుంటాడు. నేను అంటున్నాను కదా, నాకు అసలే షార్ట్ టెంపర్ ఎక్కువ అన్న. నా గురించి అందరికీ తెలుసు, నా గురించి ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు నా గురించి. అలాంటిది తీరా వచ్చి మీరు నా మీదే పెత్తనం చలాయిద్దాం అనుకుంటున్నారు. నేను అంటున్నాను కదా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు
ఏదైతే ఊపిరి ఉన్నంత వరకు ఉందో ఎవ్వడికి ఆ తుబి లెక్క చేయ నేను. కేసు పెట్టుకుంటావా, కోర్టుకి వెళ్తావా నువ్వు, లేదంటే నీ బలాన్ని దింపుకుంటావా, బలగానే దింపుకుంటావా, నీ ఓపిక, ఏదన్నా చేసుకో. ఏంటి అనేది నువ్వు నన్ను అంటావా, వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేపిస్తావా, నీ గుద్దలు దమ్మలేదా? నువ్వు చేపిలేవా ఫోను? నువ్వు చేసి మాట్లాడొచ్చు కదా, డబ్బులు ఇచ్చింది నువ్వు, అడిగిచ్చేదే వేరే వాళ్ళతో. మధ్యలో ఉన్నారు కరెక్టే, నేనేమంటున్నా, మధ్యలో ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎవరో కాదు మా మావయ్య ఉన్నారు మధ్యలో. సో ఆయన ఉన్నప్పుడు ఆయన అడగకుండా నువ్వు ఉన్నప్పుడు నువ్వు అడగాల్సింది. నేను నీకు చెప్పా, నా దగ్గర ఇంకా నాకు అమౌంట్ అందలేదు, నేను ఆ టైంకి ఇస్తానని చెప్పా. ఏంటి నువ్వేమంటావు? నువ్వు అడగవు, ఎందుకంటే నీకు అడగనీకి రాదు, వేరే వాళ్ళతో అడిగిస్తావు, చేస్తావు. డిమాండా? ఎవరితో డిమాండ్? అంటే ఆ ఇల్లు ఉంది, ఆ ఇల్లుని ఏదో ఒకటి చేసేద్దాం, రాసేసుకుందాం, నా కూతురి పేరు మీద రాసేద్దాం, నాకు ఇంకో కూతురు ఉంది, ఆ కూతురి మీద రాసేద్దాం. ఎవడూడికం కాదు. చెప్తున్నాను కదా, ఇంటికి తాళం వేస్తావో లేదంటే ఏమైనా తెచ్చుకొని వేసుకుంటావో, ఎవ్వడి ఓపిక, ఎవ్వడికైనా నేను ఛాన్స్ ఇస్తున్నాను అంటున్నాను కదా. ఎవరినైనా తెచ్చుకో, నేను అంటున్నాను కదా, ఒకటే మాట అంటున్నా, ఎవరినైనా తెచ్చుకో, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాను నేను. ఫస్ట్ నా సైడ్ వినండి, నా సైడ్ విన్నాక అటు సైడ్ వెళ్ళి మాట్లాడండి. సో నేను అమౌంట్ తీసుకుంది నేను కరెక్టే, నేను అమౌంట్ తీసుకోలేదు అన్నట్ల, నేను తీసుకుంది 1 lakh. నేను ఇప్పుడు చెప్తున్నా, ప్రాపర్గా చెప్తున్నాను, నేను తీసుకుంది 1 lakh. సో దాని కింద ఏదో కొన్ని డబ్బులు తీసుకున్నాడు, ఇంకో 1,00,000 రూపాయలు ఏదో ఉంది అంటున్నారు. ఇంకో 1,00,000 రూపాయలు నేనైతే తీసుకోలేదు, అదైతే అది మా డాడీ తీసుకున్నారు, అది అనేసి అని అంటున్నారు. మా డాడీ అయితే చనిపోయారు, ప్రజెంట్ మా డాడీ అయితే లేరు. సో ఆయన ఎప్పుడు తీసుకున్నారో నాకైతే తెలియదు, నాకు ప్రూఫ్లు కాదు కదా, నాకు అసలు ఎప్పుడు తీసుకున్నారో కూడా నాకు తెలియదు. తీసుకుంది వేరే పర్పస్ మీద తీసుకున్నారా, అది నాకు అస్సలు తెలియదు. ఏమన్నా ఉంటే మీరు దాన్ని ఏమంటారు, మా అన్నయ్య ఆ టైంలో మధ్యలో మొత్తం ఉంది ఆడే కాబట్టి, ఏదైనా ఉంటే మొత్తం నువ్వే ఫేస్ చేయాలి. నేను ఎందుకు ఫేస్ చేస్తాను? నాకేంటి అంత అవసరం? నేను ఎవ్వడికి నేను మాట చెప్పాల్సినంత అవసరం లేదు, ఏమి లేదు. నేను తీసుకున్న దానికి రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి నేను రెస్పాండ్ అవుతా. మిగతా వాటికి నువ్వు కట్టాలి, ఇది ఉంది, ఈ టైం అయిపోయి నాకు అది కట్టాలి, అది ఉంది ఇది ఉంది అంటే నేనైతే రూపాయి కట్టా, అసలు నేను ఏది కట్టను. ఇంకెక్కడ దాకా వస్తే నేను తెగడానికైనా రెడీ. నేను రూపాయి కట్టను, నా ఇంటికి ఎవరు తాళం వేస్తాడో నేను చూస్తాను. ఆ టైంకి ఎవడైనా, నేను అంటున్నాను కదా, ఈ వీడియో నుంచి నేను చెప్తున్నాను, ఏ మగాడు వచ్చి తాళం వేస్తాడో వేయండి, నేను చూస్తాను. దాని తర్వాత మీరు కనుక నాలా పాత గోపిని చూడకపోతే నేను మా అయ్యకే పొట్ల. రాసి పెట్టుకో అన్యా, ఇదిగో నీకే చెప్తున్నా, డైరెక్ట్ నీకే చెప్తున్నా, నువ్వు నీ బలాన్ని వాడుతావో బలగాన్ని వాడుతావో వాడుకో. నేను అంటున్నాను కదా, చూడు, నువ్వు కనుక నాలా పాత గోపిని చూడాలి అనుకుంటే సైరా, నువ్వు ఎక్కడికంటే అక్కడికి నలుగురిని జఫాగానే పిలిపించేసి, నేను వాళ్ళ కింద పెట్టాను, వీళ్ళ కింద పెట్టాను, ఇంటి కాగితాలు నా దగ్గర ఉన్నాయి, ఈ కాగితాలు నా దగ్గర ఉన్నాయి, ఉంచుకో. ఇంటి కాగితాలు కాదు, వేరే కాగితాలు ఏదైనా తీసుకెళ్ళి ఉంచుకో. ఇంకా నువ్వు నాతోనే గేమింగ్ ఆడుతున్నావు నువ్వు. సరే, నేను గేమ్ ఆడితే స్టార్ట్ ఎలా ఉంటుందో నువ్వు చూద్దు. ఈసారి నుంచి నేను గేమింగ్ ఆడటం స్టార్ట్ చేస్తా. ఇప్పటిదాకా నువ్వు ఆడావు కదా, నేను చూశాను, ఇంకపై నేను ఆడతా, నువ్వు చూడు ఎలా ఉంటుంది. అంటే ఒక్కొక్కడికి మావయ్య, ఇదిగో నేనైతే దీంట్లో అయితే నిన్నైతే లాగాలనుకోవట్లేదు, ఎవరిని లాగాలనుకోవట్లేదు, కానీ నేను అంటున్నాను, ఎవడైతే నా ఇంటి మీద కన్నేసాడో ప్రతి ఒక్కడికి చెప్తున్నా నేను, అది ప్రతి ఒక్కడికి వర్తించిద్ది. నా ఇంటి మీద కన్నేసిన ప్రతి ఒక్కడికి వర్తించిద్ది, ఇది నేను చెప్తున్నా. ఇది అస్సలు కరెక్ట్ కాదు.
ప్రతి ఒక్కటి ఆ ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఉంది, ఆ ఇంటి మీద చూసుకుంటా నేను అంటే మీకు ఉన్నారు మావయ్య, నేను అక్కడ దాకా రాలేక కాదు. సరేనా? ఏదో నువ్వు ఇచ్చింది ఏదో 1,00,000 ఇచ్చేసేసి నేను ఇచ్చాను 1,00,000 ఇల్లు సొంతం చేసుకుంటాను, నీ వాటా సొంతం చేసుకుంటా అంటే గాజులు వేసుకొని కూర్చున్నానా నేను? గాజులు వేసుకొని కూర్చున్నానా అంటున్నా. నేను కనుక తెగించడం స్టార్ట్ చేశాను అనుకో, నన్ను ఎన్నెన్ని మాట్లాడినావు నీకైతే గుర్తుంది కదా. అన్ని తీస్తా బయటికి. సరేనా? ప్రతి ఒక్కటి తీస్తా బయటికి. ప్రతి ఒక్కటి తీసిన రోజు ఆ రోజు మాట్లాడతా నేను. ఎవడెవడి గురించి నాకు తెలీదా? మీ గురించి నాకు తెలీదా? ఎవడెవడు ఏమేం చేసాడు ఏంటి నాకైతే తెలీదా? ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కడికి ఇస్తా నేను అవకాశం. అందరికి ఇప్పుడాగా ప్రతి ఒక్కడికి అవకాశం ఇచ్చా. నా మీద ఎంతైతే చేసుకుంటారో అంత అవకాశం ఇచ్చా. ప్రతి ఒక్కటి ఆడాడు కదా నాతో ఆట. ఈసారి నేను ఆడిస్తా, మీరు చూడండి. మీరు ఆడుదురు ఈసారి. ఎలా ఆడాలంటే అసలు మీరైతే నాకు తెలిసి మీరైతే దండం పెట్టేయాలి. అయినా కానీ నేను వదలను. దండం పెట్టేసి నేను ఒక్కొక్కడికి అంటున్నాను కదా, చూపిస్తా. ఇంటి కాగితాలు తీసుకెళ్ళి మీ దగ్గర పెట్టుకుంటారా? తాడులు తీసుకెళ్ళి మీ దగ్గర పెట్టుకుంటారా? చేతులకి గాజులు వేసుకొని కూర్చున్నానా? ప్రతి ఒక్కటి బయటకి తెప్పిస్తాను నేను అంటున్నాను కదా, ప్రతి ఒక్కటి బయటకి తెప్పిస్తాను నేను. ఇంకా పై చూస్తా ఉండండి. ప్రతి ఒక్కడికి నేను అంటున్నాను కదా, ఇవాళ నేను పబ్లిక్లో పెట్టడానికి తెగించినోడిని, రేపు రోజున ఎంతగానో తెగిస్తాను నేను. ఇంటికి తాళం వేస్తాను. నువ్వు కట్టకపోతే నేను జప్తు చేస్తాను. నువ్వు కట్టావా? నువ్వు ఇటుక వేసి నువ్వు కట్టావా? తాళం వేస్తా అన్నోడికి చెప్తున్నా నేను. దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతే మోతది. ఇటుక మూసావా నువ్వు? ఇల్లు బాగుంది, ఇల్లు దెంగేద్దాం, మింగేద్దాం మనం. కట్టుకోవడానికి మీకు చేత కాదు. అత్త ఇది నీకే చెప్తున్నా, కట్టుకోవడానికి చేత కాదు, ఏం చేయడానికి చేత కాదు. దెంగడానికి మాత్రం రెడీ. లప్పు ఉంది కదా, నువ్వు కట్టావు కదా, కష్టపడి కడితే ఏం చేస్తాం మేము, మాకు చేత కాలేదు. అందుకనే నువ్వు కట్టేసావు కదా ఇల్లు, అందుకనే నువ్వు దెంగేస్తావు. ప్రతి ఒక్కడికి అవకాశాలు అయిపోయినాయి. చూసి 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 ఓపిక నశించిపోయింది. మీరే నాలో పాత గోపిని బయటకు తీశారు. నేను అంటున్నాను కదా, నువ్వు నీ సెక్రటరీనే పిలుస్తావో నీ అపార్ట్మెంట్లో, ఇంకెవరినన్నా పిలుస్తావో, నీ ఊరు నుంచి నీ బలగానే పిలుస్తావో పిలు. ఏంటి నేను డబ్బులు ఇవ్వలేదని చెప్తావా? నువ్వు అడిగావు, అడిగినప్పుడు అవసరం ఉందన్నప్పుడు నేను డబ్బులు ఇస్తానే అన్నా. నువ్వేమంటావు? నాకు వద్దు, నాకు ఒకేసారి కావాలన్నావు. ఒకేసారి కావాలన్నప్పుడు ఆగు. ఆగలేకపోయావా? ఎందుకని ఆగలేకపోయావు? ఇవాళేమో నువ్వు మాట్లాడటం నీకు అవ్వక ఇప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడిస్తావా? రూపాయి కట్ట, రూపాయి కూడా కట్టను. ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి నేను సోషల్ మీడియాలో పెడతాను. సోషల్ మీడియాలో పెట్టే వినిపిస్తాను. నీకు అంత డబ్బులు అడిగేటుంటే నువ్వు నా ఇంటికి రావాల్సింది. తీసుకున్నప్పుడే నేను నీ దగ్గరికిగా వచ్చింది. నువ్వు నా దగ్గరికి రావాల్సింది. ఫోన్ చేసి అడిగిచ్చేసి నీ ఇల్లు తీసేసుకుంటా, అవి తీసేసుకుంటా. మా అమ్మ అంటే మాట్లాడలేదు. ఆమె దగ్గర నుంచి తాళ్ళు లాగేసుకున్నారు సక్సెస్ఫుల్గా. అది సరిపోలేదు, ఇప్పుడు ఇల్లు లాగేసుకుంటారు. దాని తర్వాత ఏం లాగేస్తారు? ఎరా మీరు కష్టపడ్డారా? మీ సొమ్మ, మీ చెమట, మీ రక్తమా? అది కాదు కదా. చేయండి చేయండి రే. ఒక్కొక్కడికి
బాక్సులు పగిలిపోతాయి. సరేనా? మంట పుట్టేస్తా నేను ఒక్కొక్కడికి, చూసుకో. మీరు ఎక్కడికంటే అక్కడికి. దాని తర్వాత ఇందాక ఏదో అన్నారబ్బా, నాకు నా చెవు దాకా వచ్చినప్పుడే నేను ఇంత రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళు అనింది ఏంటి, నువ్వు అమౌంట్ కట్టాలరా, కట్టట్లేదు, కట్టపోతే ఇల్లు లాగేస్తాం, ఇంటికి తాళం వేస్తాం. ముందు మీరు మీ నోటికి ఎంత వస్తే అంత వాగింది మీరు. అసలు ఏ రోజు నేను అనుకోలేదు, నాకు వచ్చిన డబ్బులు వచ్చినా కానీ, నేను అంటున్నాను, వచ్చిన డబ్బులు వచ్చినా కానీ రూపాయి కట్ట. ఇంటికైతే ఎలా రావో చూస్తాను, ఆ ఇంట్లోకి నన్ను ఎలా అడుగు పెట్టనీరో నేను చూస్తా. ఆ ఇల్లు మా నాన్నది. ఆయన కష్టాజీతం అది, కష్టం అది, ఆయనకి కష్టం అది. ఆయన కష్టాన్ని మీరు ఉత్తేనే వచ్చేసేసి దెంగేద్దాం అనుకుంటున్నారా? లాగేసి వేసుకుందాంలే, మన కూతురు పేరు మీద పెట్టుకోవచ్చు, వాళ్ళ పేరు మీద పెట్టుకోవచ్చనా? ఎరా కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా మీరు? మీరైతే కడుపు అన్నం అయితే తినట్లా, నాకు తెలిసి పియ్య తింటున్నారు మీరు. పియ్యరా మీరు తినేది? పక్క అంటున్నాను కదా. ప్రతి ఒక్క రికార్డింగ్ నేను పెడతాను, మీరు వినండి. నేను ఇప్పటి నుంచి మీ పని మీదే ఉంటాను, నేను ఏ పని మీద ఉండను. నేను మీ పనుల మీద ఉంటాను, చూస్తూ ఉండండి. ప్రతి ఒక్కటి నేను బయటకు లాగుతూ ఉంటాను. మీరు మాట్లాడిన ప్రతి ఒక్కటి నేను సోషల్ మీడియాలోనే పెడతాను. ప్రతి ఒక్కటి వినాలి, చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఇవాళ మీరు ఏదో నలుగురు ఆ పెద్ద మనుషులు ఏదో తెప్పించేసి మేము వాళ్ళ దగ్గర మాట్లాడడం, వీళ్ళ దగ్గర మాట్లాడడం అంటే చల్లదు. నేను అంటున్నాను కదా, ప్రతి ఒక్కడు రెస్పాండ్ అవుతాడు, అవ్వాలి. అయ్యేలా నేను చేస్తా. నేను అన్నాను కదా, అయ్యేలా నేను చేస్తాను. ఇంకపై మీరు చూస్తూ ఉండండి.